జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. బ్లాక్ నుండి అంగడి బజార్ వరకు జాతీయ జెండాలతో భారత్ మాతా కీ జై, వందే మాతరం నినాదాలతో యాత్ర సాగింది. పాఠశాల విద్యార్థులు చేతిలో జాతీయ జెండాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటాలని, స్వాతంత్ర స్ఫూర్తిని భావితరాలకు అందించడమే హర్ ఘర్ తిరంగా లక్ష్యమని పేర్కొన్నారు. ఉన్నటువంటి స్వాతంత్ర పోరాడినటువంటి మహనీయులను స్మరించుకుంటూ దేశభక్తి, దైవభక్తి, జాతీయత పెంపొందించడానికి కొరకు ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని మన గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభం చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మల్యాలలో ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మల్యాల యొక్క ప్రజలకు, ఇక్కడ ప్రాంతవాసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క స్ఫూర్తితోటి ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. జాతీయ పతాకం కేవలం ఒక వస్త్రం కాదు, అది ఎంతోమంది త్యాగాలకు ప్రతీక. అందులో ఉన్నటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో, కాషాయము ధైర్యానికి, తెల్లది తెలుపు శాంతికి, మరియు ఆకుపచ్చది మన దేశం యొక్క సమృద్ధి, మన భారతదేశ పంటలను కూడా సూచించేటువంటి కలర్ అది. అదేవిధంగా ధర్మచక్రము నిరంతరము ధర్మంగా ఉండాలని సూచించేటువంటి అశోక చక్రం కూడా ధర్మానికి ప్రతీక. కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని విద్యార్థులలో, ప్రజలలో దేశభక్తిని పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు లోగడ ఈ యొక్క జాతీయ పతాకాన్ని ఎగరవేయాలంటే కొన్ని నియమాలు ఉండే. ఆ నియమాలను మోదీ గారు సవరించి ఈ యొక్క పతాకాన్ని ప్రతి భారతీయుడు కూడా సగర్వంగా ప్రతి ఇంటిపైన కూడా ఎగిరేసుకోవటువంటి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఈ యొక్క జెండా కార్యక్రమం అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటిది 80వ స్వాతంత్ర దినోత్సవం. కాబట్టి ముందస్తు అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూడా జెండా ఉంచి ప్రతి ఇంటిపైన ప్రతి వారిలో దేశభక్తి పెంపొందించినటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమం చేపడుతుంది. మనుషులు అన్నారు, మనకి చిన్నప్పటి నుంచే స్కూల్ పిల్లల స్థాయి నుంచి దేశభక్తి మీద ఇట్లాంటి హర్ ఘర్ తిరంగా అంటే ఇంటింటిపైన జెండా పెట్టుకోవడం. ఒకప్పుడు ఈ అవకాశం మనకు లేకుండే, జాతీయ జెండాను మనం ఇంటి మీద పెట్టుకునే అవకాశం లేకుండే. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఈ అవకాశం ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరం భక్తులమే, అందరం దేశభక్తులమే. మన భక్తి చాటుకోవడానికి మీ ఇంటిపై 3 రంగుల జెండా పెట్టేసి దేశభక్తిని పెంపొందించేలా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.